ప్రపంచవ్యాప్తంగా వాడబడినటువంటి ఒక దైవజనుడిని మరొక వ్యక్తి అన్నారంట, మీరు మీ దేవుని కోసం బైబిల్లో ఉన్నదంతా కూడా మీరు బోధించేశారా? మీరు ప్రపంచం వ్యాప్తంగా వాడబడ్డారు కదా, దీర్ఘకాలం నుంచి చాలా సంవత్సరాలుగా మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీ దేవుని కోసం పూర్తిగా మీరు చెప్పేశారా? ప్రజలకి ఏం చెప్పాలో అదంతా చెప్పేశారా అని ఒక ఆయన ప్రశ్నించాడంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నేను గనక ఒకవేళ సముద్రం దగ్గరికి వెళ్ళి నేను తలవాల్చి నా నాలుకతోటి సముద్రపు నీటిని నేను తాకితే నా నాలుకకి ఎంత తడి అంటుతుందో అంత ప్రకటించుంటానేమో బహుశా నా జీవిత కాలంలో. ఇంకా సముద్రం అంత మిగులుంది నా దేవుని కోసం చెప్పడానికి అన్నారంట. హల్లెలూయా! దేవుని గొప్పతనం అది, మన ప్రభు కోసం. అందుకనే సువార్తలు రాసినటువంటి సువార్తికులను మనం పరిశీలన చేసినప్పుడు భక్తుడు యోహాను రాసినటువంటి సువార్తలో తన సువార్తను ముగిస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువైన యేసును గూర్చినటువంటి సంగతులు వివరముగా వ్రాసి పెట్టిన ఎడల ఆ పుస్తకములను పెట్టుటకు భూలోకమైనను చాలదని చెప్పాడు అని నాకు తోస్తుంది అని చెప్పాడు. తన అభిప్రాయాన్ని వెల్లడిపరిచారు. ఎంత అవసరమో అంతే రాశాను నేను. ఒకవేళ నా ప్రభు చేసినటువంటి కార్యాలు కానీ, ఆయన చేసిన బోధలు కానీ, ఆయన మాట్లాడిన మాటలలో జరిగినటువంటి స్వస్థతలు వివరించి 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 చాలా వివరంగా వ్రాసి పెడితేనంట, ఆ పుస్తకాలను ఇలా ఓదాన పక్కన ఒకటి అలా పేరుచుకుంటూ వెళ్ళిపోతే భూలోకం సరిపోదంట అని నాకు అనిపిస్తుంది, నాకు తోస్తుంది అని యోహాను గారు చెప్పారు. అంటే మన ప్రభు కొరకు అంత గొప్పతనం ఉంది, అన్ని కార్యాలు ఉన్నాయి. ఎంత చెప్పుకున్నా సరే ఆయన గొప్పతనాన్ని గురించి ఇంకా చెప్పుకోవలసింది చాలా చాలా మిగిలే ఉంటుంది. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే గనక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తే ఆయన గొప్పతనాన్ని గురించి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అక్కడంటే పరలోకంలో ఒక 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులకి ప్రతి దీనికి కూడా 6 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల చుట్టూ కూడా లోపట కన్నులతో నిండి ఉన్నాయంట. అవి ఏం చేస్తూ ఉన్నాయంటే, భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తా ఉన్నాయంట, మానక రాత్రింబవళ్ళు కదా ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం, పరలోకములో ఆయనకున్నటువంటి స్థితి, ఆయన స్టేటస్ చెప్పాలంటే, పరలోకములోనంట దేవదూతలలో ప్రధాన దేవదూతలు కెరూబులు సిరూపులు అని చెప్పబడినటువంటి ఆ దేవదూతల కంట ఎన్నున్నాయంట రెక్కలు? 6 రెక్కలు ఉన్నాయట. ఆ రెక్కలకి లోపట అన్నీ కూడా కన్నులేనంట. మనకు 2 కళ్ళే, కానీ ఆ దేవదూతలకి రెక్కల నిండా కన్నులేనంట. అవంట యేసయ్యను పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో మానక రాత్రింబవళ్ళు కూడా రేయింబవళ్ళు కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా! ఇది మన యేసయ్య యొక్క పరలోకములో ఉన్నటువంటి గొప్పతనం. ఈరోజు నేను అంశంలోనికి వెళ్ళటానికి ముందు కొంత ఉపోద్ఘాతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో మన దేవుని యొక్క గొప్పతనం అది మనం ఆలోచన చేస్తే గనక, ఇంకా మనం ఆలోచన చేస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. చాలు. మన దేవుని గొప్పతనాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము నమ్మినటువంటి మన ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆకాశమందున్నవైనా భూమి మీద ఉన్నటువంటివన్నైనా ఏదైనా సరే ఆయన వలన ఆయన మూలముగా సృష్టించబడి ఉన్నవి. సృష్టికర్త అయినటువంటి దేవుడు అంట. హల్లెలూయా!
అందుకనే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడంట మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి చాలా పెద్ద భూమి. ఈ భూమి దాదాపుగా చాలా దేశాలు ఉన్నాయి. విస్తీర్ణం కలిగినటువంటి ఈ భూమి మీద కోటాను కోట్ల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మన దృష్టికి ఇంత పెద్ద భూమి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలోనంట ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పటికీ ఈ భూమి ఆయన ముందు ఒక గోళం, ఒక బంతిలా కనబడుతుందంట. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ మధ్య కాలంలో చాలామంది ఉన్మాదం కలిగినటువంటి వ్యక్తులు మీ దేవుడు మిమ్మల్ని కాపాడటం లేదా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించటం లేదా అని ఏవైనా జరగరాని సంఘటనలు జరిగినప్పుడు అలాంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. నిజమే, మన దేవుడు కాపాడే దేవుడే, రక్షించే దేవుడే. ఆయన మనలను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. ఆయనను నమ్మిన ప్రజలందరినీ కూడా ఆయన రక్షించేటువంటి దేవుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. హల్లెలూయా. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆయన కొందరిని కొన్ని విషయాలలో మరణానికి కూడా ఆయన అప్పగించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఉన్మాదం కలిగినటువంటి వ్యక్తుల పట్ల ఒకవేళ అలాంటి మరణాన్ని ఒకవేళ పొందితే గనక దానికి తగినటువంటి మెప్పు, ఘనత ప్రభు దగ్గర మనకుంటుంది. కాబట్టి అంత మాత్రాన మీ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచలేదా, బాగు చేయలేదా, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో చనిపోతూ ఉంటారు కూడా. అర్థమవుతుందా? ఇది దేవుని సృష్టిలో ఒక విభాగం. ఇది మానవులు పుడతము చనిపోవటం అనేది ఇది దేవుని సృష్టిలో జరుగుతున్నటువంటి ఇది క్రమం. ఇది అర్థమవుతుందా? కాబట్టి అలా లెక్కేసుకోవాలనుకుంటే మరి అపోస్తలులు అందరూ హతసాక్షులయ్యారు, అప్పుడు ఆయన ఏమీ చేయలేదా, కాపాడలేదా అని అంటే గనక అప్పుడు వారిని అప్పగించాడు ఆయన. జరిగేటువంటి ప్రతి సందర్భాన్ని, మిమ్మల్ని మహాసభలకి ఈడుస్తారు అని ముందుగానే జరిగేటువంటి ప్రతి సందర్భాన్ని గురించి కూడా ఆయన చెప్పిన సంగతులు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనలోంచి బయటపడి ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా రక్షించాలో, ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, ఎవరిని ఎంతవరకు ఆయన తన సేవలో ఉపయోగించుకోవాలో, ఎవరిని విశ్వాసమందు ఎంతవరకు రక్షించాలో అది దేవునికి తెలుసు, దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తాన్ని కలిగజేసి సమస్తానికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు అంట. ఇక్కడే మనం గమనించగలిగితే ఇదే కొలస్సీలకు రాసిన పత్రికలోనే అక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 22వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ మనం గమనించగలిగితే తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను అనే మాట రాయబడి ఉంది. అంత గొప్ప దేవుడు పరలోకములో దేవదూతల చేత నిత్యము స్తుతించబడుతూ ఆరాధించబడుతున్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమి మీదకి రావటానికి గల ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ రాయబడి ఉంది. ఏంటో తెలుసది? తన సన్నిధిని అనగా పరలోకములో ఈ మానవ ప్రజలందరినీ కూడా ఎలా నుంచోబెట్టుకోవాలని అనుకున్నాడంట ఆయన, ఎలా నిలబెట్టుకోవాలని అనుకున్నాడంట ఆయన. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుకోవాలని తన పిల్లలను రక్షించటానికి ఆయన కూడా మాంసయుక్తమైన దేహమందు అనగా మరణము వలన సమాధానపరిచాడంట ఆయన. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక సంకల్పం ఏంటంటే, పరలోకములో అద్వితీయమైనటువంటి మహిమ. ఆలోచన చేయండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు చదువు తల్లి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడు ఆయన్ను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక.
ఆమేన్ అని రాయబడి ఉంది. హల్లెలూయా. శ్రీమంతుడైనటువంటి, అద్వితీయుడైనటువంటి, సర్వాధిపతి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారంట ఎలా ఉన్నారంట అక్కడ ఆలోచన చేస్తే గనక సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. ఇది పరలోకములో ఆయనకున్నటువంటి ఆయన ఉన్నటువంటి స్థితి, పరలోకములో ఆయన ఉన్నటువంటి స్టేటస్ ఇది. పరలోకములో ఆయన ఉన్నటువంటి స్థితి, ఆయన ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ గొప్ప దేవుడు తన పిల్లలను తన సన్నిధిలో ఓ నింద వేయబడిన వాడిగాను, ఓ అపరాధం చేసినటువంటి వాడిగాను, ఓ పాపం చేసినటువంటి వాడిగాను తన సన్నిధిలో ఆయన న్యాయపీఠం ఎదుట నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. నా పిల్లలు ఒకరోజు ఈ న్యాయపు తీర్పులోనికి ఖచ్చితంగా వస్తారో, కాబట్టి ఈ న్యాయపు తీర్పులోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా కనపడాలి, నిరపరాధులుగా కనపడాలి, నిర్దోషులుగా కనపడాలని ఆయన కూడా మాంసయుక్తమైనటువంటి దేహమును ధరించి ఈ భూమి మీదకి వచ్చారంట. హల్లెలూయా. అంటే మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే అనే మాట మనం గతంలో చదివాం. అంటే దేవునికి దూరమైపోయి పాపమును చేసి ఆదాము కాలము నుంచి చేయబడినటువంటి ప్రతి విధమైనటువంటి పాపం వలన, శాపం వలన దేవునికి మొదట సమీపస్తులైనటువంటి వారందరూ పాపము చేసి అతిక్రమము చేసి క్రమక్రమంగా దేవునికి దూరమైపోయినటువంటి వారందరినీ మరలా ఆయన దగ్గరికి చేసుకోవడానికి ఆయనే మరలా మధ్యవర్తిగా వచ్చాడంట. హల్లెలూయా. అంటే దేవుడు మరొంకో మధ్యవర్తిని పెట్టుకోలేదు, ఆయనే మధ్యవర్తిత్వం చేసుకున్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఇంకో మధ్యవర్తిని పెట్టుకోలా, ఆయనే మధ్యవర్తిత్వం చేసుకున్నాడంట. ఎంత గొప్ప విషయమో తెలుసా? నా నిమిత్తమే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టని ఇంకొకరిని ఎవరినేం పంపలేదు, ఆయనే వచ్చి మధ్యవర్తిత్వం చేసుకున్నాడంట. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఆయన చేసినటువంటి స్వీయ త్యాగము. అంటే స్వయంగా ఆయనకాయనే ఇష్టపడి చేసినటువంటి త్యాగం ఇది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు, పరలోకములోనే సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి ఆ దేవుడు, బంగారపు వీధులు కలిగినటువంటి పట్టణములో ఉన్నటువంటి ఆ దేవుడు, అద్వితీయమైనటువంటి మహిమ, సమీపింపరాని తేజస్సు, సింహాసనములో నిత్యము స్తుతించబడుతూ ఘనతను అందుకుంటున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వస్తే ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, మనుష్య కుమారుని కంట తలవాల్చుటకు స్థలమైనా లేదు. ఇంతకు మించిన త్యాగం ఏంటి చెప్పండి? ఇంతకు మించిన త్యాగం ఏంటి? ఆలోచన చేయండి. ఇంతకు మించినటువంటి త్యాగం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరలోకములో ఆయన స్థితిని జ్ఞాపకం చేశాను, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మానవుల మధ్య ఆయన శరీరధారిగా సంచరించినప్పుడు ఆయన ఎలాంటి ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్నారో అది జ్ఞాపకం చేశాను. అక్కడ దాని నుంచి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ఆయన ఏం త్యాగం చేశారో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ మనసుకి ఈ మాటలు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? నీ హృదయానికి ఈ మాటలు ఎక్కించుకోగలుగుతున్నావా? మన ప్రభు యొక్క ఆ త్యాగాన్ని నువ్వు మనసును పెట్టగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అర్థమవుతుందా? ఈ కోటాను కోట్ల దేవదూతల చేత ఆయన నిత్యము స్తుతించబడుతున్నాడు. ఆ స్తుతి ఆరాధన ఎంత గంభీరంగా ఉందంటే, ఆ స్తుతి ఆరాధనకి పరలోకములో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ గడప పునాదులు అదురుతూ ఉన్నాయంట. అంత గంభీరమైనటువంటి ఆరాధన అందుకుంటున్నటువంటి ఆ దేవుడు ఈ భూమి మీదకి వస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయ్యా, మీరేమనుకుంటున్నారంటే ఒకవేళ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక విలాసవంతమైనటువంటి జీవితం గడిపాడు అని మీరు అనుకుంటున్నారేమో. ఆయన ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించి వెళ్ళారు అని అనుకుంటున్నారేమో. ఆయన అన్నారు, అయ్యా, ఒకవేళ సాయంత్రం అయ్యేసరికి నక్కలు నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవటానికి నక్కలకి బొరియాలు ఉన్నాయ్యా, వాటిలోకి వెళ్ళి దాక్కుని చక్కగా విశ్రాంతి తీసుకుంటాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి కూడా సాయంత్రం అయ్యేసరికి చక్కగా వాటి గూట్లోకి వెళ్ళి అవి ఏర్పరచుకున్నటువంటి చిన్న గూడు ఏదైతే ఉందో ఆ గూట్లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవటానికి ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. కానీ ఆయన చెప్పారు, నేను తల వాల్చటానికి స్థలమే లేదు. ఇది ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం.
ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంతటి త్యాగాన్ని ఆయన మన కొరకు చేసి ఉన్నారో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక్కసారి ఆలోచన చేయండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. అర్థమవుతుందా? దేని కొరకంట? మనం రక్త మాంసములు కలిగినటువంటి వారుగా ఉన్నాం కాబట్టి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడంట. దేనికంటే మరణము ద్వారా నశింప చేయటానికి, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యానికి, పాపము అనబడినటువంటి దాస్యానికి లోబడినటువంటి వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. హల్లెలూయా. దేని కొరకంటే దాసత్వంలో ఉన్నామంట. ఏ దాసత్వం అది? దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా. పాపం చేయు ప్రతివాడునంట దేనికి దాసుడు? పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని రాయబడి ఉంది. ఈరోజు పాపము తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, ఉద్దేశము ద్వారా జరిగిస్తున్నటువంటి పాపము ఏదైతే ఉందో ఆ పాపాన్ని చేసే ప్రతివాడు కూడా ఆ పాపానికి దాసుడయ్యాడంట. తద్వారా వచ్చినటువంటి నష్టం ఏంటంటే ఆ పాపము వలన వచ్చే జీతం అంట మరణం. ఈ మరణాన్ని నుంచి విడిపించటానికి ఆత్మీయ మరణము అని చెప్పబడుతూ నిత్య నరకాగ్నిలో మానక యుగయుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ ప్రదేశంలో ఉండకుండా తప్పించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపిల్లారు అని అనుకుంటే పొరపాటే. అణువణువున అడుగడుగున ఆయనను ఎన్నో మాటలన్నారు, నిందలేశారు. ఆలోచన చేయండి. మన ప్రభువు గురించి అసలు ఇంకా చెప్పాలి అని అంటే ప్రభువు అని అనటానికి, లేకపోతే దేవుడు అని అనటానికే కొన్నిసార్లు హృదయంలో గంభీరంగా పలకటానికి కూడా లోపల ఎక్కడో చిన్న భయం వెంటాడుతూ ఉంటుంది మనకి. అవునా కాదా? కానీ ఆలోచన చేయండి. భయం లేనటువంటి వ్యక్తులు ప్రభు నామాన్ని, ప్రభువుని ఎంతగా దూషించారో ఒకసారి ఆలోచన చేయండి. లోపల నింపుకున్నటువంటి ఉన్మాదాన్ని బయటకు తీస్తూ ఎంత క్రూరత్వాన్ని వెల్లడిపరిచారో ఒకసారి ఆలోచన చేయండి. వారంట ఒకడేమో అరచేతులతో కొట్టాడంట, ఒకడు పిడుగుద్దులతో గుద్దాడంట, ఒకడు ఉమ్మి వేశాడంట. ఆలోచన చేయండి. ఒకడు హేళన చేశాడంట, నువ్వు దేవుని కుమారుడివైతే దిగు అన్నారంట. ఈ పక్కన ఉన్నవాడు అన్నాడు, పాపం చేసి శిక్షను అనుభవించి మరణశిక్ష అనుభవిస్తున్నటువంటి, సిలువేయబడుతున్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి ఇంకొకడు అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించేయి. హేళన చేశారు. ఆయనను కొట్టంట, నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు అని అన్నారంట. భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి ప్రభువుని ఆ రోజు ఎంత హేళన చేసి ఆయన మరణాన్ని ఎంత భయంకరంగా చిత్రీకరించారో ఆలోచన చేయండి. మరలా ఇంకొకసారి ఇంకో బోధ అనేటువంటి మాట కానీ, ప్రసంగం అనేటువంటి మాట కానీ ఇంకెక్కడ యేసు అనే పేరే వినపడకోకుండా చేయాలని ఆయన మరణాన్ని చాలా చాలా భయంకరంగా చిత్రీకరించారు. మీరు గమనించండి. ఆ దొంగలిద్దరికీ కూడా సిలువేశారు. ఆ దొంగలిద్దరికీ కూడా విధించినటువంటి మరణశిక్ష ఏంటంటే సిలువ మరణమే. కానీ వాళ్ళు సిలువులు మోసుకొచ్చినట్టుగా లేరు. మోసుకొచ్చారు వాళ్ళు? అక్కడ రాయబడాల, వాళ్ళ సిలువులు మోసుకొచ్చినట్టుగా లేదు. మన ప్రభు ఒక్కరే సిలువ మోసుకొచ్చారు. అర్థమవుతుందా? సిలువ అంటే ఆలోచన చేస్తే ఆయన భుజమ మీద మోసినటువంటి ఆ భారం ఏదైతే ఉందో అదే మన పాప భారం. మన పాప భారాన్ని ఆయన గొల్గొతా కొండ వరకు తీసుకొని పోయి ఆయన రక్తమును కాచి మన మీద ఉన్నటువంటి ఆ బరువు, ఆ కాడే ఏదైతే ఉందో అది పూర్తిగా తీసేసాడు యేసయ్య. హల్లెలూయా. ఆ సిలువ మరణములో కూడా ఆయనకి దప్పికైతే ఏమిచ్చారంట? చేదు చిరకనిచ్చారు. అందుకని
ఈరోజు మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ త్యాగం దేనికి? పరలోకములో విడిచిపెట్టకూడని భాగ్యం అంట. ఎంత భాగ్యమో ఆలోచన చేయండి. ఆ భాగ్యాన్ని ఆయన వదులుకొని ఈ భూమి మీదకి పూర్తిగా ఆయనని రిక్తునిగా చేసుకున్నారు. రిక్తునిగా అంటే ఆయన మహిమ కానీ, ఆయన తేజస్సు కానీ, ఆయన ప్రభావాన్ని కానీ, ఆయన శక్తిని కానీ పూర్తిగా చూపించుకోకుండా మనలాంటి మానవుడిగా వచ్చాడంట ఆయన. అర్థమవుతుందా? ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఒక్కసారి ఆలోచన చేయండి. కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడిను. హల్లెలూయా! ఎందుకు ఈ దీనత్వము? ఎందుకు ఈ శ్రమ? ఎందుకు ముళ్ళ కిరీటం? ఎందుకు సిలువ భారం? ఎందుకు రక్తము కార్చుట అని ఆలోచన చేస్తే గనక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పాపము విషయములో శ్రమ పడ్డారంట. ఎవరి పాపం? ఆయనైతే చెప్పేశారు, నా యందు పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని అన్నారు. ఆయన యందు పాపం లేదు, అది ఆయన చెప్పారు. నిరూపించడానికి ప్రయత్నం చేసినటువంటి వారందరూ కూడా అన్నారు, ఆ తీర్పు తీర్చినటువంటి ఆ తీర్పర్లు అందరూ అన్నారు, ఆయన యందు ఏ దోషం కనపడలేదని చెప్పారు. అర్థమవుతుందా? మరి ఎవని పాపము ఆయన మీద ఉంది అని అంటే, ఈ మానవులందరూ చేసినటువంటి పాప భారం ఆయన భరించారంట. హల్లెలూయా! ఇప్పుడు నీ మీద ఒక పాప భారం ఉంది. ఆ పాప భారం తీసివేయటానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ కొరకు నేను ఎప్పుడో త్యాగం చేశాను ఆ పని. నీ కొరకు నీవింకా ఈ తరమే కాదు, రాబోయేటువంటి ఇంకా ఎన్ని తరాలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన పాపముల నిమిత్తం ఆయన ఒక్కసారే శ్రమపడి సిలువేయబడ్డాడు ఆయన. అయితే విశ్వసించవలసినటువంటి ఏకైక కార్యం ఏంటంటే, ఆయన మరణాన్ని విశ్వసించాలి. హల్లెలూయా! ఏమని? నా కొరకే. ఆయన సిలువ త్యాగం నా కొరకే. ఆయన పరమభాగ్యాన్ని విడిచిపెట్టింది నా కొరకే. ఆయన పరలోకపు స్థితిని వదిలి ఈ భూమి మీదకి వచ్చి రిక్తునిగా చేసుకున్నది నా కొరకే. ఆయన పంచగాయములు పొందినది నా కొరకే. ఆయన తల మీద ముళ్ళు కరియటం నా కొరకే. ఆయన రక్తమును కార్చినది నా కొరకే. ఆయన ప్రాణం పెట్టింది నా కొరకే అని ఆయన సిలువ మరణాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలవుతారంట. హల్లెలూయా! అప్పుడు వారి గత పాపములకు శుద్ధి కలుగుతుంది. పశ్చాత్తాపమునుంది నా కొరకు పాపమును తీసివేయటానికి ఈ భూమి మీదకి వచ్చిన నా యేసయ్య నా పాపమును మన్నించు అని నీ గత పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నీ గత పాపములన్నిటికీ శుద్ధి కలగజేసి బాప్తిస్మము అనేటువంటి ఒక నూతన కార్యక్రమం ద్వారా నీకు నూతన జన్మనిస్తాడు ఆయన. హల్లెలూయా! నూతన జన్మ. నికోదేమంటాడు, నూతనగా మళ్ళా జన్మించడం, కొత్తగా జన్మించాలి మీరు అని అంటే, నికోదేమంటాడు, నేను ముసలోడిని అయిపోయాను, నేను మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా పుట్టగలను అంటున్నాడు. అర్థమైందా? నువ్వు కొత్తగా జన్మించాలంటే, నేను మళ్ళీ జన్మించాలంటే ఆల్రెడీ నేను వృద్ధాప్యంలోకి వచ్చేసారు, ఇంకా మళ్ళీ నేను కొత్తగా జన్మించడం అంటే నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా? ఇది నికోదేము యొక్క ఆలోచన. ఆయన అన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించాలంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా, అనగా తమ పాపము విషయంలో పశ్చాత్తాపము నొంది నీటి మూలమైనటువంటి బాప్తిస్మం అనేటువంటి బహిరంగ సాక్ష్యము ద్వారా క్రొత్త జన్మ వస్తుందంట అందరికీ. హల్లెలూయా! ఎంతమంది ఉన్నారు క్రొత్తగా జన్మించిన వాళ్ళు? మీలో ఎంతమంది నూతన జీవితాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది క్రొత్తగా జన్మించటానికి తీర్మానించుకున్నటువంటి వారు ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. క్రొత్త జన్మ లేకోకుండా పరలోకం చేరటం అనేది అసాధ్యం. ఒకడు భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే నీకు నాకు అవకాశం ఉంది. ఆ సిలువ మీద ఆ కుడి పక్కన ఉన్నటువంటి ఆ దొంగకి, అర్థమవుతుందా, అవకాశం లేదు. ఇక దిగిళ్ళి
మా యేసు ప్రభు వారు ఏదో చెప్పారు, "ఓసారి అవకాశం ఇవ్వండి బాబు, నేను కిందకెళ్ళి ఈ సిలువ ఒకసారి దింపితే నేను బాప్తీసం తీసుకొని వస్తాను" అని అనటానికి అవకాశం లేదు కాబట్టి, ఆ వ్యక్తికి అవకాశం లేదు కాబట్టి, బాప్తీసం పొందటానికి అవకాశం లేదు కాబట్టి, ఆ వ్యక్తికి ప్రభువు పరదేశిచ్చారు. ఇచ్చారు. కానీ మనం సజీవులమై ఉండి ఆయన బోధ వింటూ క్రమంగా దేవుని సన్నిధానానికి వస్తూ కూడా బాప్తీసాన్ని నిర్లక్ష్యం చేసి పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడకపోతే గనక, ఆ పాప జీవితాన్ని శుద్ధి చేసుకోవటానికి మనం ఇష్టపడకపోతే గనక, అట్టి వానికి పరలోకం ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సజీవంగా ఉన్నప్పుడే, అర్థమవుతుందా? దేవుని రాకడా నేడో రేపో, ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా మన పోకడ నేడో రేపో తెలియదు. ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు మనం. ఈ క్షణం కనపడని వాడు మరుక్షణం ఉంటాడో ఉండడో తెలియలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఓ పక్క వ్యాధులు, ఓ పక్కనేమో ఉపద్రవాలు, ఓ పక్కనేమో కరువులు, ఓ పక్కనేమో ఉన్మాదం కలిగినటువంటి వ్యక్తుల నుంచి జరుగుతున్నటువంటి ప్రమాదాలు. వీటన్నిటి మధ్య జీవితాలను దుర్భరంగా వెలబుస్తున్నటువంటి మనకి ఇక్కడ మరణిస్తే పరలోకమే నా కొరకు ఉంది అనేటువంటి నిశ్చయత, నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. అట్టి నూతన జన్మ మీరు పొందారా? ఒకడు క్రొత్తగా జన్మించాలని యేసయ్య చెప్తా ఉన్నారు. నువ్వు క్రొత్తగా జన్మించటం అంటే నీ పాపం విషయమై పశ్చాత్తాపపడి ఆయన పొందిన శిలువ మరణాన్ని నీవు నీ నోటితో ఒప్పుకుని నీ పాపాలన్నిటిని విడిచిపెట్టి బహిరంగ సాక్ష్యంగా, నేను నా ప్రభువుని అంగీకరించాను, ఇదిగో నేను పాపం విషయమై మృతుడిగాను, క్రీస్తు విషయమై సజీవుడిగాను నేను తిరిగి లేచాను, ఇక నా ప్రాత జన్మ పోయింది, నేను ఈ రోజు నుంచి క్రొత్తగా జన్మించిన నూతన శిశువుని అని సాక్ష్యం పొందితే పరలోకం ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ఏది నిర్లక్ష్యం చేసినా కానీ బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసుకోకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నేను బాప్తిస్మం అంటే మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఎవరేమనుకున్నా కానీ నువ్వు నరకానికి పోవటం కంటే ఎవరేమనుకున్నా నీకెందుకు? నువ్వు అనేసుకుంటున్నావు అలా, నీలో నువ్వే ఒక ఫీలింగ్, వీళ్ళందరూ నా కోసం చెప్పుకుంటారేమోనని. మీకు తెలుసా, ప్రజలకి ఎప్పుడూ కూడా బ్రేకింగ్ న్యూస్ కావాలి. ప్రతిరోజు మన కోసం చెప్పుకునేంత తీరిక ఎవరికీ లేదు. ఈరోజు ఒకవేళ మన కోసం చెప్పుకున్నా మరలా రేపొద్దున ఏదో బ్రేకింగ్ న్యూస్ వస్తే మళ్ళీ దానికోసం చెప్తారు, మన కోసం మర్చిపోతారు. ఈరోజు మాట్లాడుకుంటే రేపు మర్చిపోయేటువంటి వాళ్ళ కోసం జడిసి మనము మన ప్రభువు ఇచ్చేటువంటి రక్షణ ఎందుకు పోగొట్టుకోవాలి? ఈరోజు బాప్తిస్మం అంటే భయం, ఎవరేం అనేసుకుంటారో, సంఘం ఏమనేసుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనేసుకుంటారో, వాళ్ళు ఏమనేసుకుంటారో అనేటువంటి ఈ ఆలోచనలతోటి ఒక రకమైనటువంటి చుట్టూ ఒక కంచెనేసేసుకుని ఒక రకమైనటువంటి ఆలోచనల మయంలో మునిగిపోతూ మన ప్రభువు ఇచ్చేటువంటి రక్షణను, ఆ బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని నువ్వు పొందకోకుండా ఎందుకు నిర్లక్ష్యం కలిగి ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అర్థమవుతుందా? రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఎక్కడో విదేశాల్లో జైల్లో కూడా బాప్తీసాలు ఇస్తున్నారంట. ఎంత గొప్ప విషయము! జైల్లో పెట్టినటువంటి ఖైదీలు కూడా వాక్యం విని, అర్థమవుతుందా, వాక్యం విని మారు మనసు పొందితే అక్కడ బాప్తీసం ఇస్తున్నారు వాళ్ళకి. ఆలోచన చేయండి. అవకాశం లేని చోట్ల, కొన్ని జర్మనీ లాంటి ప్రాంతాలలో అవకాశం లేని చోట్ల కనీసం నీళ్లతోటైనా, ఊరికే పైన అలాగా నీళ్లతోటైనా ప్రోక్షించి బాప్తీసం పొందుతున్నారు. వాళ్ళకి నీళ్లు తక్కువ శాతంలో ఉంటాయి కాబట్టి. అర్థమవుతుందా? ఇంకో చోట అసలు నీళ్ళే లేనటువంటి చోట్ల ఇంకో చోట ఇసుకతో బాప్తీసం ఇచ్చారు. తెలుసా మీకు? ఇసుకే, నెత్తి మీద ఇసుక పోసారు. అవకాశం లేని వాళ్ళ చోట్ల మనకున్నాయిలే, మనకు సమృద్ధిగా ఉన్నాయి కాలువలు, చెరువులు, నీళ్లు మనకు సమృద్ధిగా ఉన్నాయి. అర్థమవుతుందా? లేని చోట్ల చెప్తున్నాను నేను. అవకాశం లేని చోట్ల అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే, ఏదో రకంగానైనా సరే ఆలోచన చేయండి. రన్నింగ్లోనే పరిగెడతా వాక్యం చెప్తున్నాడు. ఓ పక్క రథం, ఓ పక్కనేమో అసలు నడుస్తూ మాట్లాడడం అంటేనే మామూలు విషయం కాదు. అసలు పరిగెడతా మాట్లాడడం అంటే ఇంకా అది చాలా కష్టతరమైనటువంటి సంగతి. అర్థమవుతుందా? పరిగెడతా రథంతో పాటు వాక్యం చెప్తా ఉన్నాడు. నువ్వు చదువుతుంది ఏంటో నీకు తెలుసా అంటే, నాకు అర్థం కావట్లేదా, ఇది ఎవడైనా చెప్తేనే కానీ నాకు తెలియదు, ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదంటే, నువ్వు చదువుతున్నటువంటి వాక్య భాగం ఎవరిని కూర్చానంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఆయన మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో వదకు తేబడిన గొర్రె పిల్ల ఆయనే అని వాక్యం చెబితే అక్కడే రథమాపాడు. అయితే ఏం చేయాలి నేను అన్నాడు. బాప్తిసం పొందాలి నువ్వు అన్నాడు. రక్షణ పొందాలి, నువ్వు ప్రభువును విశ్వసించాలి,
అని అంటే, సర్లే నువ్వు చెప్పింది బాగానే ఉంది, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఈసారి ఎప్పుడైనా తప్పకుండా మీరు చెప్పిన బాప్తీసం పొందుతాను అని అనలా. ఏమన్నాడో తెలుసా? ఇదిగో నీళ్ళు. ఏమన్నాడు? ఇదిగో నీళ్ళు. బాప్తీసం ఇవ్వటానికి నాకు ఆటంకం ఏంటి అన్నాడు. ఒకే ఒక్క మాట, నువ్వు ప్రభు అయిన యేసుని విశ్వసించిన ఎడల నువ్వు బాప్తీసం పొందొచ్చు అన్నారు. ఇప్పుడే విశ్వసించుచున్నాను. వాళ్ళిద్దరూ నీళ్లలోనికి దిగిరి అని రాయబడి ఉంది. వెంటనే పొందాడు బాప్తీసం. చెరసాల్లో మీరు గమనించండి, చెరసాల్లో కూడా చెరసాల నాయకుడు తమను తాము పొడుచుకుంటూ, ఖైదీలు అందరూ పారిపోయారేమోనని తమను తామును పొడుచుకుంటానికి ప్రయత్నం, తను తాన్ని చంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పౌలు గారు అన్నారు, నువ్వేం చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమెవరం తప్పించుకోలేము, ఇది దేవుని కార్యం అని చెబితే, అవునా అయితే చాలా గొప్ప కార్యము, నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు, నువ్వు నమ్మిన దేవుడిని నేను నమ్ముదాం అనుకుంటున్నాను, అయితే నేనేం చేయాలి అని అంటే, నువ్వు ఆయన్ని విశ్వసిస్తూ నీవు నీ కుటుంబం రక్షించబడతావంటే వాళ్ళు బాప్తీసం పొందారు వెంటనే. అర్థమవుతుందా? అందరూ వెంటనే బాప్తీసానికి తీర్మానించుకున్నారు. నరకానికి పోవటానికి ఇష్టపడతా లేదు, ఎవరు కూడా పాతాళానికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన లేదు. అయ్యా నీ కొరకు నీవు ఆ స్థితిలో ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తా ఉంటే, అయ్యయ్యో నాకు ఆ స్థితి వద్దు, అయితే నేను దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు యేసుని విశ్వసించాలనంటే వెంటనే అంగీకరిస్తున్నారు. అందరికంటే సోమరోళ్ళం ఎవరంటే పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మనకే బాప్తీసాలు ఉండవు. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారు మీలో బాప్తీసం పొందినటువంటి వాళ్ళు? ఎంతమంది ప్రభు కొరకు తీర్మానించుకుని నిజమైన పశ్చాత్తాపం కలిగి కనీసం 1-2 దినాలైనా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి, నా పాపాలు క్షమించు నాయనా, నేను తప్పే చేశాను, తలంపులు చెడ్డవే, ఆలోచనలు చెడ్డవే, ఉద్దేశాలు చెడ్డవే, నేను ఎన్ని పాపాలు చేశానో, నా బాల్య పాపాలు, యవ్వన పాపాలు, నా వెంట నడుస్తా ఉన్నాయి, ఈ పాపాలన్నిటినీ నన్ను క్షమించు ప్రభు అని కనీసం 1-2 దినాలైనా పశ్చాత్తాపము నొంది ఉపవాసం ఉండి వారి పాపం విషయమై పశ్చాత్తాపం పొంది నిజమైన బాప్తీసం పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఇదే ప్రసంగాన్ని ఈ బాప్తీసం పొందండి అని ఇంకో నెల రోజులు చెప్పినా సరే, ఓ 30 రోజులు చెప్పిన తర్వాత 31వ రోజున కూడా బాప్తీసం పొందటానికి మాత్రం సిద్ధపడరు. అది మన గొప్ప టాలెంట్. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో తలంచుతారని మన ప్రభువు ఇచ్చే రక్షణను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అర్థమవుతుందా? ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు. అర్థమవుతుందా? మన ప్రభు ఊరికనే చెప్పలేదు ఉపమానాలన్నీ కూడా. ఊరికనే ఏమి ఖాళీగా ఉన్నాం కదా, ఏదో ఒకటి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏం చెప్పలా. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట చాలా శక్తివంతమైనది. ఇలా నిర్లక్ష్యంగా ఉండి టైం ఉందలే, మన అయ్యగారు ఎక్కడికి వెళ్తారు, మనం ఎక్కడికి వెళ్తాం, ఏదో రోజు తీసుకుందాంలే అనేటువంటి ఆలోచనతో ఇలా నిర్లక్ష్యంగా ఉంటే అది వాళ్ళకిలా ఉంటుంది. బుద్ధి లేని వాళ్ళు 5 విడవబడ్డారంట. సిద్ధపాటు లేకోకుండా పెళ్లి కుమారుని స్వరం వినపడుతుంది, బయలుదేరండి బయలుదేరండి అంటే పాపం దివిటీలు అట్టుకుని బాగానే వచ్చారు, నూనె తెచ్చుకోలేదు పాపం. ఎంత సోమరోళ్ళే చూడండి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే పర్వాలేదులే, ఈస్టర్ ఈ ఈస్టర్ కాకపోతే మళ్ళీ ఈస్టర్, ఈ జనవరి కాకపోతే మళ్ళీ జనవరి, వీళ్ళు ఎక్కడికి పోతారు నేను ఎక్కడికి పోతాను, ఈ నిర్లక్ష్యం. నేనంటూ ఉన్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గద్దింపు చేత నేను ఎప్పుడో వివాహానికి తీసుకున్నానండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నానండి, దేవుని ఎదుట చల్లలేని బాప్తీసాల గురించి అసలు మాట్లాడుకోవద్దు. ప్రభు చెప్పిన బాప్తీసం ఏంటంటే, ఒకడు పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తీసం పొందండి. ఇది వాక్యం చెప్పినటువంటి మాట. అలా కాదండి, నేను పెళ్లి చేసుకోకపోతే బాప్తీసం తీసుకోకపోతే పెళ్లి చేయనన్నారండి అని అంటే, అది నువ్వు పెళ్లి కోసం తీసుకున్నావు, నీ పాపం కోసం తీసుకోలేదుగా, నీ పాప క్షమాపణ కోసం అయితే తీసుకోలేదు కదా. మనస్సును పెట్టి ఆలోచన కలిగి ఓ విచక్షణ జ్ఞానం కలిగి మీరు నిద్రిస్తున్నప్పుడు ఒక్క మాట, బాప్తీసం పొందకపోతే నా స్థితి ఏంటి అనేది ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి. ఒకవేళ ఇలా బాప్తీసం పొందకోకుండా నేను ఇలాగే నా జీవితాన్ని ఇలా వెళ్ళబుచ్చేస్తాను అనేటువంటి ఆలోచనతో ఉంటే నెక్స్ట్ ఏంటనేది కూడా ఒక్కసారి మనసులోనికి ఈ రాత్రి పడుకునేటువంటి ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పశ్చాత్తాపం నొందండి, మన ప్రభువుని విశ్వసించండి. రోజులు బాలేదు. అర్థమవుతుందా? రోజు రోజుకి దినాలు భయంకరంగా మారుతూ ఉన్నాయి. మన ప్రభు ఇచ్చేటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా ఆయన త్యాగాన్ని గుర్తించి, ఆయన త్యాగాన్ని మరువకుండా, ఆయన చేసినటువంటి స్వీయ త్యాగాన్ని నీవు అంగీకరించి అది నా కొరకేనని విశ్వసిస్తే నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం తెలుసో తెలియకో అజ్ఞానం చేతో, లేకపోతే సోమరితనం చేతో, లేకపోతే బద్ధకస్తుతనం చేతో, లేకపోతే అదో రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణిలో ఉండి మన ప్రభువు ఇచ్చేటువంటి రక్షణను తృణీకరిస్తూ, ఇంకా పేరుకు మాత్రమే భక్తిపరులుగాను, పేరుకు మాత్రమే క్రైస్తవులుగాను జీవిస్తూ సరైన విశ్వాస జీవితం లేకోకుండా గడిపేవారిగా ఉంటే ఇది అనుకూలమైన సమయం. ఇలాంటి రోజు వస్తుందో లేదో తెలియదు. రేపటికి నేను ఉంటానని నాకు గ్యారంటీ ఉందా? మీరు ఉంటారని మీకు గ్యారంటీ ఉందా? ఉందా? లేదు. కాబట్టి మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికీ తెలీదు. నువ్వు సిద్ధపడి ఉంటే గనక ఇక్కడ ఎలాంటి మరణం వచ్చినా గానీ మన ప్రభువుతో పాటు పరలోకంలో ఉండగలవు. ఇలాంటి భాగ్యాన్ని పొందుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.